ఎటువంటి సినిమా చేసినా గానీ ఆ కథ విభిన్నంగా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకునే హీరోలలా విశ్వక్సేన్ ఒకడు. గట్లనే ప్రతి సినిమా అయినది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలని రాబడుతున్నది. ఇక మాస్కా దాసు విశ్వక్సేన్ అసలు ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు చూస్తేనే గది నిర్ధారణ అవుతున్నది. ఇక ప్రస్తుతం విశ్వక్సేన్ మరో భిన్నమైన కథతోని రాబోతున్నాడంట. గది ఇట్లా కామెడీ దర్శకుడైన అనుదీప్ కేవి దర్శకత్వంలో వీళ్ళిద్దరు సినిమా కలయిక ఉండబోతున్నదని చాలా రోజుల సంధి వార్తలైతే వినబడుతున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు వీళ్ళిద్దరు కలయికగా ఉన్నట్లుగా అధికారికంగా ప్రకటించేసిరంట. మళ్ళీ వీళ్ళిద్దరు కలయికలో వచ్చే సినిమా పేరు ఫంకీ అని పెట్టడం విశేషంగా ఉన్నది. మళ్ళీ ఈ పేరుతోనే అసలు ఏదో ఉన్నట్లుగా అంచనాలు అయితే అమాంతం సృష్టించేసిరు. అంతేకాదు ఇక అనుదీప్ కేవి దర్శకత్వంలో వచ్చే ఈ సినిమాకు ఈ సినిమా కథ ఏ విధంగా తెరకెక్కించబోతున్నారా అని అంటే కుటుంబ కథా చిత్రము వినోదభరితమైన తెరకెక్కబోతున్నది అని వినబడుతున్నది. మళ్ళీ ఈ సినిమాకు సితారా ఎంటర్టైన్మెంట్స్ అయిన సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారంట. మొత్తానికి ఈ సినిమాకు ఇప్పటికే ఇటీవల హైదరాబాద్ లా ఘనంగా పూజా కార్యక్రమాలతోని ప్రారంభం చేసిరంట. మళ్ళీ ఈ సినిమాకు మన నాగశ్విన్ గిట్లా వచ్చి క్లాప్ కొట్టిండంట. దర్శకుడు కళ్యాణ్ శంకర్ గిట్లా వచ్చి కెమెరాని స్విచ్ ఆన్ చేసిండంట. ఇక దీనితోని ఫంకీ టైటిల్ పోస్టర్ ఒకటి విడుదల చేసిరంట. గది చూస్తుంటే అంచనాలు మామూలుగా పెరిగేటట్టు లేవు. మళ్ళీ ఈ సినిమా చూస్తుంటే నిర్మాతల గిట్లా ప్రత్యేక నమ్మకం వ్యక్తం చేస్తున్నారంట. ఎందుకనంటే ఈ సినిమా కామెడీతో పాటుగా మంచి భావోద్వేగాలతోని ఈ సినిమా తెరకెక్కబోతున్నదని వాళ్ళు అంటున్నారంట. ఇప్పటికే అనుదీప్ అంటే జాతిరత్నాలు రూపంలో ఆయన ఇచ్చిన వినోదం ఇప్పటికీ ప్రేక్షకుల గుండెలలో నిలిచింది. ఇప్పుడు ఆయన సారథ్యంలో మన విశ్వక్సేన్ నటన కలిపితే వీళ్ళిద్దరు కలయికల వేరే లెవెల్గా ప్రధాన బలంగా నిలుస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా 2025 సంక్రాంతి తర్వాత తెరకెక్కించబోతున్నారంట. ఇప్పటికే వీళ్ళిద్దరు కలయికలు వచ్చే ఈ సినిమాకు ప్రేక్షకులు అంచనాలు మటుకు మామూలుగా పెట్టుకోలేరు. ఈ అంచనాల మేరకు వాళ్ళు ఎంతవరకు దీన్ని తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా నాడు గంటుంటా అది కూడా నొక్కురి మళ్ళొస్తా.